ఇట్స్ ట్యూస్డే ఆఫ్టర్నూన్. సో ఈరోజు లంచ్ ఏం చేద్దామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే మొన్న సండే మార్కెట్లో తీసుకున్న పాలకూర కట్టలు అయితే గుర్తొచ్చాయి. సో వాటితో ఏమైనా స్పైసీగా పులావ్ లాగా చేద్దామనేసి పాలకూర పులావ్ అయితే చేసేస్తున్నాను అనమాట. సో దీనికోసం ఆయిల్ అండ్ నెయ్యి తీసుకున్నాను. అండ్ ఇందులోకి బిర్యానీ దినుసులు ఎక్కువ కాదండి, చాలా తక్కువ తీసుకున్నాను. సో ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టొమాటో యాడ్ చేసుకున్నాను. అండ్ దీనికోసం పాలకూర పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. అందులో ఏమేమంటే పాలకూర, కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ 1 టొమాటో కూడా యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఇందులో పచ్చి బఠానీ నానబెట్టుకున్నానండి ముందే, అవి కూడా యాడ్ చేసేసి ఈ పేస్ట్ వేసేసుకున్నాను. అండ్ ఇందులోనే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఎప్పుడైనా నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, ఏమన్నా ఇట్లా పులావ్ లాగా తినాలనిపించినప్పుడు ఇట్లా పాలకూరతో హెల్తీగా కూడా చేసుకోవచ్చండి. సో నేను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇందులో రైస్ అయితే యాడ్ చేసేసుకున్నాను, సో దట్ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పడతాయి అని చెప్పి. కాసేపు వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. అండ్ కుక్కర్ విజిల్ పెట్టేసి జస్ట్ 2 విజిల్స్ అయితే రానిచ్చానండి. పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. చూస్తున్నారు కదా, వేడిగా పాలక్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. అసలు దీన్ని పాలకూరతోనే చేశారా అన్నట్టుగా ఉంటుందన్నమాట టేస్ట్. ఏమాత్రం పాలకూరతో చేసామని తినే వాళ్ళకైతే అస్సలు తెలియదండి. సో ఆకుకూరలు తినని పిల్లలకి ఇట్లా పెడితే కూడా ఇష్టంగా తింటారు. అండ్ నాకు మా బాబుకి అయితే పెట్టేసుకుంటున్నానండి అన్నం. ఇద్దరం కూడా దీంట్లోనే ఈ ప్లేట్లోనే తినేస్తాం అన్నమాట. సో చూస్తున్నారు కదా, వేడిగా పులావ్ అయితే రెడీ అయిపోయింది. మా బాబు ఇట్లాంటి ఫ్లేవర్డ్ రైస్ ఉంటే ఇష్టంగా తింటాడు. వైట్ రైస్ నార్మల్ కర్రీస్తో అయితే పేచి పెట్టేస్తాడు అనమాట తినడానికి.